ఓ కొడుకో, ఏడాదిలా 40,000 కోట్ల రూపాయల మందు గుంజి పాడేసిండ్రా. ఏం తాగుడది. ఇవి కాకుండా వైన్స్ టెండర్ల అప్లికేషన్ల మీద 3,000 కోట్లు, లైసెన్సుల ఫీజుల పేరు మీద 2,500 కోట్లు, అంటే గవర్నమెంట్కు 46,500 కోట్లు వచ్చినట్టు 12 నెలల్లో. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 దాకా పైసల సంవత్సరం అంటారు కదా, అందుకే గీ లెక్కలు బయట పెట్టిండ్రు. అలా తాగితే తాగిండ్రేమో కానీ జర బండ్లు కార్లు వేసుకొని రోడ్ల మీదకైతే రాకుండ్రే అన్నలు. అవు సినిమా కోసమే, కానీ టికెట్ తీసుకోవాల్సిన పని లేదు, పుక్కట్లనే లోపలికి పోయి కూకోగానే చాలు చేసిండ్రు. ఇక ఈ సినిమా పేరు మత్తు వదలరా, చూపిస్తున్నది పట్నం ట్రాఫిక్ పోలీసులు. సిటీలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరుగుతున్నాయి. మరి ఈ నెల రోజులలోనే 931 మంది దొరికితే అందులో సగం ఒక్క వారంలో వచ్చినాయనట. మనోళ్ళ పోత గట్లుంది. మరి ఈ పబ్ కల్చర్ ఉండడం, తర్వాత పార్టీస్ చేసుకోవడము, లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఎక్కువ మటుకు దీంట్లో ఈ డీడీలో దొరకడం జరుగుతుంది. వీకెండ్ అని పార్టీలని పబ్బుల గోవుడు ఫుల్లుగా దాగి బండ్లు చాలు చేసాడు. పోలీసులు ఊకోరు కదా, రోడ్ల మీద గేట్లు గుంజుడు, వచ్చిపోయే బండ్లు ఆపి ఊదిచ్చోడు. ఈ నడుమ పగటిల డ్రంక్ అండ్ డ్రైవ్లు కూడా ఏవట్టారే. దొరికిన వాళ్ళ బండ్లు గుంజుకొచ్చి స్టేషన్లో పెడితే తెల్లారి ఆధార్ కార్డులు వెనకమటి ఇంటి వాళ్ళని తీసుకొచ్చేండ్రు. తాగి నడిపితే ఏం తక్లీఫ్ అవుతుందో సినిమా చూసి ఫైన్లు కట్టి బండ్లు తీసుకుపోయిండ్రు. కొందరికి జైలు శిక్షలు కూడా పడ్డాయట. సోషల్ సర్వీస్ అవేర్నెస్ కింద కూడా పనిష్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. 4-5 రోజులు కూడా జైలు శిక్ష ఇవ్వడం జరిగింది. మున్పటి కంటే పోలీసులు చెకింగ్లు పెంచిరు, శిక్షలు పడడు పెరిగింది. అయినా కూడా గింతగానం ఎందుకు దొరుకుతున్నారో గానీ తాగితే నిమ్మలంగా ఇంట్లో కూకోండ్రి, లేదంటే వెనకెమ్మటి డ్రైవర్ ను పెట్టుకోండి. ఏమైతుందని లాపర్వా చేసిరంటే కిక్కు దిగే లోపల స్టేషన్కి వచ్చి కూకుంటారు. మీ ఇష్టం ఇక.